కాంగ్రెస్ బీజేపీల కుట్రలను ఛేదిస్తూ అనుభవజ్ఞులైన నిపుణులచే రూపొందించిన సమగ్ర నివేదికను నేడు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల ముందు రైతాంగం ముందు ఉంచుతుంది. మేధావులు, విద్యావంతులు, బుద్ధిజీవులు, ప్రజలు, రైతన్నలు, యువత ఈ నివేదికను చదివి వాస్తవ పరిస్థితిని అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక పిల్లర్ డ్యామేజ్ జరిగితే రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న దుష్ప్రచారం, దుర్నీతి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఇటీవల జరిగిన బీఆర్ఎస్ రజతోత్సవ సభకు వచ్చిన ఆదరణను చూసి సభ కోసం లక్షలాదిగా తరలివచ్చిన యువత రైతాంగాన్ని చూసి ఓర్వలేక వారిని కేసీఆర్ నుండి దూరం చేసే కుట్రలో భాగంగా ఈ దుష్ప్రచారానికి తెరలేపారు. కాళేశ్వరం విచారణలో పీసీ గేష్ కమిషన్ గడువు ముగిసిందని ప్రకటించిన కుట్రపూరితంగా తిరిగి 2 నెలల్లో పెంచి వెంటనే గడియల్లో నిర్ణయం తీసుకొని కేసీఆర్, హరీష్ రావు నోటీసులు పంపించడం ఈ కుట్రలో భాగమే అని తెలంగాణ ప్రజలు, తెలంగాణ రైతాంగ మేధావులు ఆలోచించాలని తెలియజేస్తున్నాం. తెలంగాణ ప్రజల జలప్రదాయని, తెలంగాణ రైతాంగానికి ఒక దైవమైనటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు పట్ల కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కలిసి చేస్తున్నటువంటి విషపూరితమైనటువంటి కుట్రలకు తెరదించేటువంటి కాళేశ్వరం సమగ్ర ప్రాజెక్టు నివేదిక నిష్ణాతుల యొక్క అందరి సలహాల సూచనల మేరకు తయారు చేసినటువంటి నివేదిక ఈరోజు తెలంగాణ ప్రజల ముందు, రైతుల ముందు బీఆర్ఎస్ పార్టీ పెడతా ఉన్నది. దీన్ని సమగ్రంగా ప్రతి నిష్ణాతులు, చదువుకున్నటువంటి మేధావులు, విజ్ఞావంతులు, విద్యావేత్తలు, అదేవిధంగా సమాజ హితం కోరే తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడినటువంటి అన్ని వర్గాల ప్రజలు కూడా కాళేశ్వరం సమగ్ర నివేదికను సమగ్రంగా చదివి అన్ని విషయాలు కూడా అర్థం చేసుకోవాలని చెప్పి మన విజ్ఞప్తి చేస్తూ, ముఖ్యంగా ఒక పిల్లర్కు తీవ్రమైనటువంటి నష్టం జరిగి 2 పిల్లర్లు మామూలుగా నష్టం జరిగితే దాని పట్ల రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నటువంటి మరి దుర్నీతి, దుష్ప్రచారం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఇవాళ కేసీఆర్ గారు ఇటీవల నిర్వహించిన బీఆర్ఎస్ 25 సంవత్సరాల రజతోత్సవ సభ వరంగల్లో సక్సెస్ అయినటువంటి సభను చూసి, ఆ సభకు వచ్చినటువంటి ఆదరణ చూసి, ముఖ్యంగా యువత లక్షలాది కథలు వచ్చినటువంటి మరి యువత ఉత్సాహాన్ని చూసి, ఇవాళ రైతుల యొక్క మద్దతును మళ్ళీ దూరం చేసేటువంటి కుట్రలో భాగంగా కేసీఆర్ గారిని, హరీష్ రావు గారిని బదనాం చేసేటువంటి కుట్రలో భాగమే ఇవాళ మళ్ళీ పీసీ ఘోష్ కమిషన్ గడువు ముగించబడిందని చెప్పి ప్రకటించారు. ప్రకటించిన తెల్లారే 2 నెలల ఎక్స్టెన్షన్ కి రాష్ట్ర ప్రభుత్వం తెరలేపింది. ఎక్స్టెన్షన్ ఇచ్చినట్టు కొన్ని గంటల్లోనే మరి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, తెలంగాణ రాష్ట్ర సాధకుడు కేసీఆర్ గారికి, అదేవిధంగా ఆనాటి సాగునీటి శాఖ మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావు గారికి మరి నోటీసులు ఇవ్వడం అనేటువంటిది అది ముమ్మాటికి కుట్రే అనేటువంటి విషయాన్ని కూడా ఇది గంటలో